యోగులాగా మన కోసం, మన పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాం. అలాగే దావీదులాగా మన ఆత్మరక్షణ కొరకు ఎంతమంది రాత్రులు కన్నీరు కాల్చుకున్నాం. ఎంతమంది మనం పాపాత్మశీలాగా దేవుని పాదాలు పట్టుకుని, అయ్యో నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించండి, ఇంకా నన్ను కడగండి ప్రభువా, ఇంకా నాలో ఉన్న మలినమును తీసివేయండి. మనం స్నానం చేస్తాం, పుట్టినప్పుడు స్నానం చేస్తాం, పుట్టినప్పుడు స్నానం చేపిస్తారు, అంటే నేను అసలు తీసుకెళ్ళి సరిపోతుందండి. పుట్టినప్పుడు స్నానం చేపితే సరిపోతా? మరి చేయనవసరం లేదా? ప్రతిరోజు కూడా స్నానం, ప్రతిరోజు ఉదయం సాయంత్రం. కొంతమంది ఉదయం సాయంత్రం కూడా చేస్తాం. ఎందుకంటే ఉదయం సాయంత్రం 2 పూట్ల స్నానము. ఎందుకంటే స్నానం చేయకపోతే మన శరీరము సువాసన వస్తుంది. అలాగే మన ఆత్మ కూడా, మన యొక్క హృదయం కూడా మనం శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు వాక్యం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని సూచన. కాబట్టి మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. మంచిది పిల్లరా. మరి కొద్ది మాటలు మనం సిలువలో దేవుడు 7 మాటలు మాట్లాడారు. ఆ 7 మాటల్లో మొదటి ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరేమి కనుక వీరిని మొదటి మాట ఏంటంటే. రెండవది, నేడు నీవు నాతో కూడా పరమేశ్వరులో ఉండువు. రెండవది చెప్పండి అందరూ కూడా, నేడు నీవు నాతో కూడా పరమేశ్వరులో. మూడవ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. మూడవ మాట. నాలుగవదిగా మనం చూసినప్పుడు, నా దేవా నా దేవా నాడెత్తివి. 4. ఐదవదిగా మనం చూసినప్పుడు, నేను తప్పికొని. అందరూ చెప్తాం, మంచిది. 7 మాటలు మనం చెప్తే మంచిది. 5వ మాట ఏంటంటే, నేను తప్పికొని ఉన్నాను. చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా చెప్తాం. 5వ మాట, నేను తప్పికొని ఉన్నాను. 6వ మాట, సమాప్తమైనది. 6వ మాట ఏంటంటే సమాప్తమైనది. 7వ మాట, తండ్రి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. కొద్దిగా సమయం లేదు కాబట్టి జస్ట్ మనం దాన్ని వివరించుకుందాం. 7 మాటలు కూడా. మొదటి మాట క్షమించిన. తండ్రి మీరేమి చేస్తున్నారో మీరెరుగురు కనుక వీరిని. లూకాసు సువార్త 23:34 ఉన్నది. చాలు మనం చెప్పుకున్నాం. కాబట్టి దేవుడు ఏమంటారైనా, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరెరుగురు కనుక వీరిని. ఎవరన్నా అడిగారా? క్షమాపణ అడిగారా?